ఈ గడ్డ తెలంగాణ ఉద్యమాలను నిర్మించినటువంటి వరంగల్ చారిత్రక గడ్డ. ఈ చారిత్రక గడ్డ పైన వరల్డ్ కన్సూమర్ రైట్స్ సంబంధించినటువంటి ఒక సమావేశం ఏదైతే ఉందో, ఉమ్మడి జిల్లాలో ఉండబడేటువంటి 6 జిల్లాలు ఇలా బైబర్కేట్ అయినాయి. బైబర్కేట్ అయినటువంటి ఒక 6 జిల్లాల సమూహంగా, ఒక కుటుంబంగా ఇక్కడ మనం కలవడం అనేటువంటిది నిజంగా సంతోషదాయకం. ఈ యొక్క వేదిక పైన ఉన్నటువంటి పెద్దలు రాధాకృష్ణ గారు, రిటైర్డ్ జైలర్ మరియు అడ్వకేట్ గారు, మరియు అదేవిధంగా వరల్డ్ కన్సూమర్ రైట్స్ సంబంధించినటువంటి అడ్మిన్ చైర్మన్ గా ఉన్నటువంటి పూర్ణచంద్ర గారు, అదేవిధంగా సంతోష్ గారు, శ్రీశైలం గారు, అదేవిధంగా జంపన్న గారు, మంజుల గారు, గోవర్ధన్ గారు, మిగతా జిల్లా సంబంధించిన చైర్మన్లు, రాజు గారు, అందరికి కూడా వరల్డ్ కన్సూమర్ రైట్స్ తరఫున తెలంగాణ ఉద్యమాభినందనలు తెలియజేస్తానా. మిత్రులారా, ఇప్పటి వరకు అందరు కూడా చాలా మంది మాట్లాడినటువంటి మళ్ళీ జిల్లా చైర్మన్లు ఎవరైతే ఉన్నారో, ఈ జిల్లా చైర్మన్లు అంతా కూడా కనీసం అంటే 1 నిమిషం మాట్లాడగలిగేటువంటి డయాస్ని తీసుకోలేకపోతున్నారు. అంటే ఇక్కడ కావాల్సింది ఏంటిది అంటే, వరల్డ్ కన్సూమర్ రైట్స్ లో ఇది అనేటువంటిది ఇందులో ఇచ్చే పదవి కానీ, ఈ కార్డు కానీ, మెంబర్షిప్ సర్టిఫికేట్ కానీ, మీకు ఇచ్చేటువంటి ఆర్డర్ కాపీ కానీ ఏది కూడా కిరీటం కాదు. ఇదేం నామినేటెడ్ పదవులు కావు. మీకంటూ ఒక వ్యవస్థ, మీకంటూ ఒక రికాగ్నిషన్, మీకంటూ ఒక బ్యానర్ సపోర్ట్ ఉంది నేషనల్ లెవెల్ అనేటువంటి అంశాలు చెప్పడం కోసము, మీకు ధైర్యం ఇవ్వడం కోసము, మీ వెన్ను తట్టడం కోసము, నిత్యం అన్ని రంగాల్లో కూడా మిమ్మల్ని ప్రోత్సహించడం కోసము వెనుక మేమున్నామని చెప్పేటువంటి ఒక పత్రాలు, మీకు ఐడెంటిఫికేషన్. కానీ మీకు దానికంటే ముందు ఏం జరగాలి, వరల్డ్ కన్సూమర్ రైట్ లో సక్సెస్ కావాలంటే ఏం జరగాలంటే, ఈ గడ్డ దాశరథి కృష్ణమాచార్యులు ప్రశ్నించినటువంటి గడ్డ, ఇది ధిక్కార స్వరాన్ని నేర్పినటువంటి గడ్డ ఈ వరంగల్ గడ్డ. సమ్మక్క సారక్క రాణి రుద్రమాదేవుల పౌరుషాన్ని పుణుకుపుచ్చుకున్నటువంటి గడ్డ. ఇవాళ ఆదివాసీ ఉద్యమాలు చూసింది ఈ తెలంగాణ, అదేవిధంగా తెలంగాణ ఉద్యమాన్ని చూసింది తెలంగాణ. చారిత్రక ఉద్యమాలను చూసినాం, సాంస్కృతిక ఉద్యమాలను చూసినటువంటి గడ్డ ఈ వరంగల్ గడ్డ. ఈ వరంగల్ గడ్డ మీద పుట్టిన బిడ్డలుగా 6 జిల్లాల నుంచి వచ్చినటువంటి మీ అందరూ కూడా, మహిళలు ఎవరైతే ఉన్నారో వీళ్ళంతా కూడా సమ్మక్క సారక్క రాణి రుద్రమాదేవి యొక్క ప్రతీకలు కావాల్సినటువంటి అవసరం ఉన్నది. దాశరథి సంబంధించినటువంటి ధిక్కార స్వరాలు కావాలి. ఏదైతే నిజాం రాజు ఆ రోజున ఉంటే, నిజాం రాజు ఇక్కడ ఉన్నటువంటి రైతాంగాన్ని అందరూ కూడా పీడిస్తున్నప్పుడు కూడా నిజాంకు గట్టైన చురుకలు చేసినటువంటి దాశరథి పుట్టిన గడ్డ ఇది. ఈ తెలంగాణ కోటి రత్నాల వీణ అని చెప్పేసి జైల్లో బొగ్గు ముక్కిస్తే, ఆ బొగ్గు ముక్కతోని పద్యాలను, కావ్యాలను రాసినటువంటి ధిక్కార స్వరాన్ని నేర్పించినటువంటి పీడిత ప్రజల పైన ధిక్కార స్వరాన్ని వాళ్ళ పక్షాన ఉంటూ నిజాంకు వెన్నులో వణుకుబుచ్చినటువంటి గడ్డ ఈ గడ్డ. మరి ఆ గడ్డ మీద పుట్టినటువంటి బిడ్డలుగా సర్దార్ సర్వాయి పాపన్న, బొమ్మల పోతన లాంటి కవులు పుట్టినటువంటి గడ్డ. మరి ఇట్లాంటి మహానుభావులు ఎంతో మంది ఉన్నారు. వీళ్ళందరినీ మనము ఇలా చిరస్మరణీయంగా తలుచుకొని ఇలా ఆ స్ఫూర్తిని నిలబెట్టే విధంగా మనం ప్రశ్నించాలి కదా. ప్రశ్నే కదా దేనికైనా సమాధానం తీసుకొచ్చేది. ఆ ప్రశ్నే కనుక చనిపోతే, ఆ ప్రశ్నించే గొంతులే కనుక పోకపోతే ఈ రోజు ఏది కూడా మన హక్కులు అనేటువంటి మనకు రావు అని చెప్పేసి సందర్భం తెలియస్తాను. రైట్స్ ఆర్ నాట్ గివెన్ బై ఎనీవన్. ఎవరు కూడా రైట్స్ మనకి ఇవ్వరు, వీఆర్ టేకెన్. మన హక్కుల కోసం మనం కొట్లాడాలి. మన హక్కుల కోసం మనం కొట్లాడినప్పుడు మాత్రమే మన హక్కులు మనం సాధించుకోగలుగుతాం. కాబట్టి ప్రశ్నించే గలాలు కావాలి, ప్రశ్నించే విధానాన్ని మీరు అలవర్చుకోవాలి. ఇవాళ మన పిల్లలకే మనం నేర్పిస్తాం. ఏం నేర్పిస్తాం? స్కూల్లో చేంజ్ చేసేటప్పుడు మన పాపనో లేకుండా మన బాబును చేంజ్ చేసేటప్పుడు కూడా, సార్ కొంచెం కొట్టకర్రీ, గట్టిగా చెప్పకర్రీ, మావుడు సెన్సిటివ్ అంటాం. పనులు సెన్సిటివ్ ఉంటే పెప్సిడేటో కోల్గేటో ఏదో వాడతాం. మెదడే సెన్సిటివ్ ఉంటే ఏం వాడాలి? మెదడే సెన్సిటివ్ అంటే మన చిన్నతనం నుంచి వెళ్ళి మనమే అలవాటు చేస్తాను. మావుడు సెన్సిటివ్, మా అమ్మాయి తీసుకోదు, మా అమ్మాయి తీసుకోలేదు, అందరితో మింగిల్ కాలేదు అనేటువంటి ఏదైతే ఆలోచన విధానం ఉందో దాన్ని మనం ముందు ఇచ్చేలా బాల్యం నుంచి మనం పారదోలాలి. ఎవడు ఏదన్నా ఈ రోజు ఈవ్ టీచింగ్లు ఎందుకు జరుగుతున్నాయి? ఈ రోజు ఎక్కడ పడితే అక్కడ ర్యాగింగ్లు ఎందుకు జరుగుతున్నాయి? సీనియర్లను గౌరవించకపోతే జూనియర్ సంబంధించిన విద్యార్థుల పైన రూమ్లలోకి పిలిచి, నిన్న కూడా కాకతీయ యూనివర్సిటీలో ఒక సంఘటన జరిగినట్టుంది నిన్న కూడా. సో ఇంకా ఇట్లాంటి విధానాలు ఎందుకు వస్తున్నాయంటే, మన పిల్లలను ప్రశ్నించే గలాలుగా పెంచాలి, రెవల్యూటెడ్ పీపుల్స్ గా పెంచాలి, సామాజిక అంశాలను అలవర్చాలి. కేవలం విషయ సూచిక, పాఠ్య పుస్తకాల్లో ఉండేటువంటి విషయ సూచిక ఒక్కటే కాదు మన పిల్లలకు నేర్పాల్సింది. సమాజం పైన జ్ఞానాన్ని నేర్పాలి, కుటుంబం పైన జ్ఞానాన్ని నేర్పాలి, ఉమ్మడి కుటుంబ వ్యవస్థ గురించి నేర్పాలి. అందుకే అంబేద్కర్ ఏమంటాడంటే, పులిలాగా బతకండి, పులిలాగా బ్రతికితే మీరు బ్రతుకుతారు, మేకవలె బ్రతికితే మాత్రం మిమ్మల్ని కోసుగా తింటారు అన్నాడు. మేకవలె బతికితే మనం బలి చేసుకుంటారు, పులిలాగా బతికితే మనకు ఎదురు లేకుండా ఉంటది, మనం బయటికి పోవడానికి సిద్ధంగా పడతాం, అందరిని ప్రశ్నించగలుగుతాం, మన హక్కులను మనం కాపాడుకుంటాం. కాబట్టి ఆ రోజున రాజ్యాంగాన్ని నిర్మించినటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చినటువంటి స్ఫూర్తి ఏదైతుందో, ఆ స్ఫూర్తి వలె మేకవలే కాదు పులిలాగా బతకాలని చెప్పేసి ఈ రోజున మీ అందరికి నేను పిలుపునిస్తారా. అదే విధంగా ముఖ్యంగా మన కన్సూమర్ విషయానికి వద్దాం. కన్సూమర్ విషయానికి వచ్చేసరికల్లా మన హక్కులు అనేటువంటి కాల రాయబడతాయి.
ఏదో ఇప్పుడు హోటల్స్ పోతున్నాము, హోటల్స్ లో నాశనకమైనటువంటి ఆహార పదార్థాలు. ఈ రోజు ఈ యొక్క వాటర్ బాటిల్ ఉంది, ఈ వాటర్ బాటిల్ ఏదైతే టాటా ఉందో దీన్ని పోలినటువంటి బాటిల్స్ ఇంకో 2-3 మన యొక్క మార్కెట్లకు వచ్చి ఉన్నాయి. బిస్లరీని పోలినటువంటి బాటిల్స్ ఒక 5-6 బాటిల్స్ బిస్లరీ అనేటువంటి దానిపైన కొన్ని అదే లేబుల్స్ తో అట్లా వచ్చేసినాయి. ఈ రోజు లేబుల్ లెస్ ఫుడ్ ఎక్కడైతుందో, లేబుల్ లెస్ ఆహార పదార్థాలు ఎక్కడైతున్నాయో వాటన్నిటిపైన మనకు అధికారం అనేటువంటి ఉంటుంది. ఫ్రోజన్ ఐటమ్స్, మాంసాహార సంబంధించినటువంటి ఐటమ్స్ అన్ని కూడా నిల్వ పెడుతున్నారు. ప్రజా ఆరోగ్యాలను పనంగా పెట్టేసి ఇలా హోటల్స్ లో ఫ్యామిలీలతో పోయేటువంటి పరిస్థితి లేదు. ఒకప్పుడు హైదరాబాద్ అంటే, వరంగల్ అంటే, ఈ ట్రై సిటీస్ అంటే మన దగ్గర వచ్చిందంటే ఆహారం పెడతామంటే మన దగ్గర అర్ధరాత్రి 12-1 గంటలకు, తెల్లవారుజాము 4 గంటలకు కూడా మన దగ్గర భోజనాలు దొరికినట్టు సందర్భాలు ఉండే. ఇలా భారతదేశ చరిత్రలో ఆహార ఉత్పత్తుల కల్తీ ఎక్కడ జరుగుతుందంటే ఈరోజు తెలంగాణ అని చెప్పుకునేటువంటి దౌర్భాగ్య పరిస్థితులలో ఉన్నాం. ఇలా గురుకులాలనేటువంటివి కూడా విషతులు ఏమైపోయినాయి, మన పిల్లలకి ఇచ్చేటువంటి సరుకులు విషతులు ఏమైపోతున్నాయి, పప్పు దినుసులు కానీ, నూనె కానీ, నెయ్యి కానీ ఇవన్నీ కూడా కల్తీ అవుతున్నాయి. అక్రమార్కులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు జేబులు నింపుకుంటున్నారు, ఎవరికైతే చెందాల్సినటువంటి సంబంధించిన వనరులు చెందకుండా చేస్తున్నారు. ఇలా గర్భిణీ స్త్రీలకు ఇచ్చేటువంటి ఫుడ్ ఏదైతే న్యూట్రిషన్ ఫుడ్ ఉందో, బాలామృతం పిల్లలకి ఇచ్చేటువంటి బాలామృతాలు ఉన్నాయో ఇవన్నీ కూడా ప్రభుత్వం ఒక 10 రూపాయల కాంట్రాక్ట్ ఇస్తే ఆ 10 రూపాయలు ఎవరైతే కాంట్రాక్ట్ తీసుకుంటారో లాభాపేక్షతో దాన్ని 5 రూపాయలకే చేస్తాను, దాంట్లో క్వాలిటీ దెబ్బతింటుంది. కాబట్టి ప్రభుత్వ రంగ సంస్థలు ఏవైతున్నాయో ఈ ప్రభుత్వ రంగ సంస్థలే ఈ యొక్క కాంట్రాక్ట్లు చేయాలి, దానికంటే ఒక బడ్జెట్ అలొకేషన్ చేయాలి. ఆ బడ్జెట్ అలొకేషన్ చేసినట్లయితే ఈ యొక్క వనరులు ఏవైతే ఉన్నాయో ఈ యొక్క సంబంధించినటువంటి ఇంగ్రీడియంట్స్ అన్ని కూడా ఎక్కడ కూడా కల్తీ జరగకుండా పారదర్శకంగా ఇలా ప్రజలకు అందుతాయి. కాబట్టి వరల్డ్ కన్సూమర్ రైట్స్ అనేటువంటిది ఏం చేస్తుంది అని అంటే, వరల్డ్ కన్సూమర్ రైట్స్ అనేటువంటి ప్రశ్నిస్తుంది. వరల్డ్ కన్సూమర్ రైట్స్ అనేటువంటి ఏం చేస్తుంది అంటే ప్రభుత్వానికి వినియోగదారునికి మధ్య ఒక వారధిలాగా ఇలా వరల్డ్ కన్సూమర్ రైట్స్ అనేటువంటి పనిచేస్తుంది. ఏం చేస్తుంది ఏం చేయాలి, నేనేం చేయాలి, నా బాధ్యత ఏంది అంటే నీ బాధ్యత ప్రశ్నించడం. నువ్వెవరు వచ్చినావు, ఫలానా శ్రీకాంత్ వచ్చినా, ఏం చేస్తావు, నువ్వు ఏంటి నన్ను ఎందుకు అడుగుతావు అంటే అప్పుడు దీని ఐడి కార్డు చూపెట్టు. సార్ నేను వరల్డ్ కన్సూమర్ రైట్స్ నుంచి ఫలానా జిల్లా చైర్మన్ ఉన్నా, నాకు ఈ హక్కు ఉన్నది, మాది రిజిస్టర్డ్ ఆర్గనైజేషన్, సెంట్రల్ ఇన్స్టిట్యూట్ లో ఉన్నాం, నీతి ఆయోగ్ లో రిజిస్టర్డ్ అయి ఉన్నాం, ISO సర్టిఫైడ్ ఆర్గనైజేషన్ మాది, ఇండియన్ ఫారెన్ సర్టిఫైడ్ ఉన్నటువంటి ఆర్గనైజేషన్ మాది. నేషనల్ వైజ్ గా వివిధ రాష్ట్రాల్లో కమిటీలు వేసుకొని మేము వినియోగదారుల హక్కుల కోసం పనిచేస్తున్నాం సార్. నీతో పరిష్కారం కాకపోతే జిల్లా కలెక్టర్ దగ్గర కూర్చుంటా, కలెక్టర్ తో పరిష్కారం కాకపోతే కమిషనర్ దగ్గర పోయి కూర్చుంటా, కమిషన్ తో కాకపోతే జాతీయ కమిషన్ పోతా, అన్ని హక్కులు నాకున్నాయి అనేటువంటి స్వభావం, ఆ నాలెడ్జ్, ఆ ప్రశ్నించే గలం మీ దగ్గర ఉన్న రోజున మనకు వచ్చేటువంటి హక్కులు వస్తాయి. మనం ప్రశ్నించకపోతే మన హక్కులన్నిటి కూడా భంగం కలిగేటువంటి పరిస్థితి ఉంటుంది. ఇలా హైదరాబాద్ టీవీలలో పొద్దున్న లేస్తే మనం చూస్తున్నాం, హైడ్రా కష్టపడి ఏదో కూలో నాలో తీసుకొని తోపుడు బండ్లో చేసుకొని వాడు పొద్దులు వేస్తే ఆపిల్ అమ్ముకున్నాడు, అంగురాలు అమ్ముకున్నాడు, ఏం కూరగాయల బండ్లు అమ్ముకున్న ద్వారా తోపుడు బండ్ల ద్వారా బ్రతికిండో, ఏం చేసుకున్నాడో వాని కష్టాన్ని రూపాయి కూడగబెట్టి ఒక 10 లక్షల రూపాయలు పెట్టి ఇంకో 10-20 లక్షలు లోన్ తెచ్చుకొని కట్టుకున్నటువంటి పట్టా భూములను కూడా ఈ ప్రభుత్వం మొత్తం కూడా కూలగొట్టింది. ఈ ఆ పట్టా భూములను కూలగొడితే ఇలా ఒక్కొక్క ఇల్లు పైన ఎవరైతే సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ కొంతమంది ఉన్నారు, ప్రభుత్వ ఉద్యోగులు కొంతమంది ఉన్నారు, వీళ్ళందరూ ఒక 50 లక్షలు లోన్ తీసుకొని ఒక 10 lakhs 20 lakhs టోకెన్ అమౌంట్స్ బిల్డర్స్ పే చేసి రిజిస్టర్ ఉన్నటువంటి భూములు, అదే విధంగా దాంతో పాటు అక్కడ LRS కట్టినటువంటి భూములు, అదే విధంగా బిల్డింగ్ పర్మిషన్ వచ్చినటువంటి భూములు, బిల్డర్ కట్టిన తర్వాత బ్యాంకు ద్వారా రుణాలు పొందిన తర్వాత పచ్చడి తోరణాలు కూడా ఆరిపోలే, గుమ్మడికాయలు కూడా తీసి పక్క పెట్ల పలగొట్టిన గుమ్మడికాయలు, అట్లాంటి ఇండ్లను కూడా ఈ ప్రభుత్వాలు ధ్వంసం చేసినాయి. ఈ రోజు ఆ ప్రభుత్వాలు ధ్వంసం చేసినా వెళ్ళిపోయినాయి. బ్యాంక్ ఏదైతే ఉందో నా ప్రొఫైల్ చూసి నాకు బ్యాంక్ రుణం ఇయ్యలే. ఏం చూసి ఇచ్చింది, నాకు అక్కడ ఉన్నటువంటి LRS చూసి ఇచ్చింది, నాకు అక్కడ రిజిస్టర్డ్ డాక్యుమెంట్లను చూసి ఇచ్చింది, ఆ ఏరియాలో నాకు ఉన్నటువంటి భూమి యొక్క విలువను చూసి నాకు ఇచ్చేసింది. ఇలా బ్యాంక్ నా వెంట పడుతుంది. ఏమని వెంట పడుతుంది, లోన్ కట్టాలి, నెలకు 40,000 లేకుంటే 50,000 రూపాయల లోన్ కట్టాలి. చూస్తే నా ఇల్లుందా, నా ఇల్లు లేదు. సుమారు 458 కుటుంబాలు ఈ హైడ్రా మహమ్మారి ద్వారా బ్యాంకు సంబంధించినటువంటి వేధింపులకు గురవుతున్నారు. వాళ్ళకి ఎవరు బాసలుగా నిలబడాలి, పార్టీలు బాసలుగా నిలబడట్లేవు. ఇలా వరల్డ్ కన్సూమర్ లాంటి సంస్థల పైన ఇట్లాంటి బాధ్యత ఉన్నది. అట్లాంటి బాధ్యతలు మనం భుజాన వేసుకోవాలి, అట్లాంటి సమస్యలు మనం బయటికి తీసుకురావాలి. జిల్టెన్ స్టిక్స్ అనేటువంటి ఈ రోజున అడవిలలో క్వారీలలో పేలుస్తున్నారు. వాటికి పేల్చేటువంటి సర్టిఫికేట్స్ కూడా కనీసం లేకుండా ఇస్తున్నారు. జీవ వైవిధ్యం దెబ్బతింటా ఇక బ్లాస్టింగ్స్ జరుగుతున్నప్పుడు వాటిని ఎవరు ప్రశ్నించాలి? వాళ్ళకి ఎక్కడ పర్మిషన్, సంబంధిత పోలీస్ స్టేషన్ల కింద 4 రూపాయలు పంపిస్తుంటారు.
కాబట్టి వాళ్ళు మేనేజ్ చేసుకుంటారు. ఇదే విధంగా ఫుడ్ సెక్టార్ లో కూడా ఏం జరుగుతుందంటే పర్యవేక్షణ అనేటువంటి ఉండట్లేదు. ఆ పర్యవేక్షణ చేయాల్సినటువంటి బాధ్యత ఎవరికి ఉందంటే మనం నిర్మాణం వైపు దృష్టి పెట్టి మనం జిల్లాకు సంబంధించినటువంటి పూర్తి స్థాయి కంపెనీలు పూర్తి చేసుకుంటే మీరే ఒక 10 మంది సంబంధించినటువంటి పదవులు ఉన్నటువంటి వ్యక్తులు మీ మెడలో ఐడీలు వేసుకొని మీ రికాగ్నిషన్ మీరు చెప్పుకుంటూ ఆ యొక్క హోటల్కి తనిఖీ వెళ్ళి ఆ హోటల్లో ఉన్నటువంటి కిచెన్ ని స్టోర్ ను ఫ్రిడ్జ్ ను వీటన్నిటిని కూడా ఓపెన్ చేసి సంబంధిత FSOను పిలిపించుకొని FSO లేకపోతే లైవ్ వీడియో మీరే ఫేస్బుక్ ఇన్స్టానా ట్విట్టరా ఏదైతే ఉందో దాంట్లో డైరెక్ట్ లైవ్ ఓపెన్ చేసుకునే మీ యొక్క తనిఖీలు చేయొచ్చు. మనకు హక్కు ప్రజాస్వామ్యంలో మనకున్నటువంటి హక్కులు ఇవన్నీ ప్రాథమిక హక్కులు వీటన్నిటి కూడా భంగం కలిగిస్తుంటే కూడా ఈ రోజు మనం చూస్తున్నాం. ఇలా ఏదైతే FSOలు ఉన్నారో ఉమ్మడి 10 జిల్లాలు ఉన్నప్పుడు ఒక్కొక్క FSO ఉండేది. ఇలా జిల్లా పునర్వ్యవస్థీకరణ జరిగిన తర్వాత 33 జిల్లాలు ఉంటే చివరకు దౌర్భాగ్యం ఏంటంటే FSOలు కూడా అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ ఉన్నారు. FSOలు కూడా అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ ఉన్నారు. ఈ FSOలు ఏం చేస్తున్నారు? పర్యవేక్షణ శూన్యం, రాడు పోడు, నెలవారీగా మాత్రం మామూలు తాయిలాల్లో వస్తాయి. కాబట్టి మనం ఇక్కడ పనిచేయాలి. మనం గట్టిగా పనిచేస్తే ఈ వ్యవస్థ నిర్మాణం కోసం పనిచేస్తాం, ఈ వ్యవస్థ ఆరోగ్యం కోసం మనం పనిచేస్తాం, ఈ వ్యవస్థ యొక్క నిర్మాణంలో మనం భాగస్వామ్యం. ఈ రోజు ఒకప్పుడు థియేటర్లకు పోతే పార్కింగ్ సంబంధించి 2 వీలర్ పార్కింగ్ ఉండేది, చివరకు 4 వీలర్ పార్కింగ్ ఉండేది. ఇలా వరల్డ్ కన్స్యూమర్ రైట్స్ లాంటి సంస్థల యొక్క కృషితోనే ఈ రోజు పార్కింగ్ ఏదైతే ఏషియన్ మాల్స్ కానీ ఇతర మాల్స్ పోతే ఈ రోజు పార్కింగ్ అనేటువంటి లేదు. స్టేట్ వైజ్ ఒక రిజర్వేషన్ తీసుకురాగలిగినాం. డిమార్ట్ లాంటి సంస్థలు ఎక్కడైతే వస్తువులు కొంటామో వస్తువులు కొన్న తర్వాత వాటి వెంటనే క్యారీ బ్యాగ్ ఖచ్చితంగా ఇవ్వాలి. ఆ క్యారీ బ్యాగ్ సంబంధించినటువంటి అంశాలపై మనం కేసు వేసినాం. చివరికి ఈ రోజు ప్లెయిన్ క్యారీ బ్యాగ్లు ఇచ్చేసి వ్యాపార రూపంలో దాన్ని తీసుకుపోతున్నారు. కాబట్టి అనేక అంశాలు ఇలా రియల్ ఎస్టేట్ సంబంధించినటువంటి దాంట్లో ఎల్పీ నెంబర్లు లేకుండా లేఅవుట్ పర్మిషన్ నెంబర్లు లేకుండా ఇలా ప్లాట్లు అమ్ముతున్నారు. ఈ ప్లాట్లు అమ్మిన తర్వాత మీకు రిజిస్ట్రేషన్ ఇక్కడ అయిద్దని చెప్పి తీరా రిజిస్ట్రేషన్ వచ్చేసరికి ఎక్కువ ప్రాంతాలు ఇస్తున్నారు. అసలు ఎల్పీ నెంబర్ లేకుండా లాంచింగ్ ఆఫర్ ఎట్లా పెడతారని చెప్పేసి రియల్ ఎస్టేట్ వ్యాపారాలు అడిగేటువంటి పరిస్థితి లేదు. ఇవన్నీ మన హక్కులు కదా, ఇవన్నీ కన్సూమర్ కు జరిగేటువంటి అన్యాయాలు కదా. ఏం జరగాలి? ఇవన్నిటిపైన మనం ప్రశ్నించాలి. జిల్లాల వారిగా సమావేశాలు పెట్టుకోవాలి. మనం ఎడ్యుకేటెడ్ కావాలి. 2019లో ఏదైతే చట్టం వినియోగదారులకు సంబంధించినటువంటి చట్టం వచ్చిందో అదేవిధంగా 1986లో వచ్చినటువంటి చట్టాలకు మధ్య చాలా వ్యత్యాసం ఉన్నది. 1986లో వచ్చినటువంటి వినియోగదారులకు సంబంధించినటువంటి చట్టము కొన్ని అంశాలను పరిగణలోకి తీసుకోపోలే. ఇలా 2019లో వచ్చినటువంటి చట్టాలు ఈ రోజు కామర్స్ లో ఉండబడేటువంటి మోసాలు ఏవైతే ఉన్నాయో కామర్స్ మోసాలను కూడా బయటికి తీసుకురావడానికి ఈ యొక్క చట్టం మనకు ఉపయోగపడుతుంది అనేటువంటి విషయాన్ని మనం ఎవరు చెప్పాలి? మనం ఎడ్యుకేట్ అవుతూ సమాజానికి చెప్పాలి కదా. ఇలా ఫ్లిప్కార్ట్ కానీ అమెజాన్ కానీ చిట్ ఫండ్స్ లో జరిగేటువంటి మోసాలు కానీ ఆన్లైన్ మోసాలు కానీ ఫోన్ పేలు, గూగుల్ పేలు, పేటిఎంలు, అమెజాన్ పేలు, రకరకాల పే సంబంధించినటువంటి యూపీఐ లింక్స్ తో వస్తుంటే ఈ రోజు సోషల్ సంబంధించినటువంటి నెట్వర్కింగ్ లో ఈ రోజు ఏదైతే సైబర్ క్రైమ్స్ అనేటువంటి పెరుగుతున్నాయి, నగదు లావాదేవీల విషయంలో కూడా నష్టపోతున్నారు. ఇవి చెప్పుకోలేకపోతున్నటువంటి సందర్భాలు చాలా ఉన్నాయి. సో ఈ అన్ని అంశాలను మనం పరిగణన తీసుకొని ప్రతి ఒక్క అంశం పైన మనం అవేర్నెస్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. దానికంటే ముందు జరగాల్సింది ఏంటంటే జిల్లాల వారిగా మన నిర్మాణం జరగాలి. మనం స్ట్రాంగ్ గా ఉన్నట్లయితేనే మనం నలుగురిని ప్రశ్నించగలుగుతాం, 4 వ్యవస్థలను ప్రశ్నించగలుగుతాం. ఎవరికి భయపడకండి. 24/7 మీకు మన లీగల్ సెల్ సపోర్ట్ ఉంటుంది, స్టేట్ లెవెల్ లీగల్ సపోర్ట్ ఉంటుంది. ఏ అర్ధరాత్రి మీకు ఏ సమస్య వచ్చినా మిమ్మల్ని కాపాడుకుంటానికి సిద్ధంగా ఉంటాము. మీరు పారదర్శకంగా ఉండండి, మీరు ప్రశ్నించే గలాలుగా ఉండండి. మీ తప్పు అనేటువంటిది ఎక్కడ ఉండకుంటుంటే మిమ్మల్ని అనునిత్యం ఒక రక్షక కవచం లాగా కాపాడుకుంటానికి WCR ఎప్పుడు సిద్ధంగా ఉంటుంది. డాక్టర్ శ్రీకాంత్ గౌడ్ కూడా మీకు ఎప్పుడు అండగానే ఉంటాడని చెప్పేసి ఈ సందర్భంగా మీకు తెలియజేస్తూ ఇంత చక్కని అవకాశం ఇచ్చినటువంటి మిత్రులకు మరియు ఈ యొక్క కొత్త బాధ్యతలు తీసుకోబోతున్నటువంటి వివిధ జిల్లాల బాధ్యులందరికీ కూడా WCR తరఫున అందరికీ కృతజ్ఞతలు, శుభాకాంక్షలు, అభినందనలు తెలియజేస్తున్నా. జై తెలంగాణ.